ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరైంది. రౌజ్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో జూన్ 1న తిహార్ జైల్లో సరెండర్ అయ్యారు కేజ్రీవాల్. ₹1,00,000 పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రేపు కేజ్రీవాల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బెయిల్ మంజూరుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఏ గ్రౌండ్స్ లో బెయిల్ ఇచ్చింది కోర్టు, ఏంటి కండిషన్స్? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ రోజు ఉదయం పూర్తిగా ఈ అంశం పైన వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. సో ఏ గ్రౌండ్స్ పైన ఇచ్చారని దానికి సంబంధించి పూర్తి ఆర్డర్ కాపీ ఇంకా మనకు రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఆపరేటివ్ పోర్షన్ చదివారు. సో క్లియర్ గా ఈడీ మాత్రం డెఫినెట్ గా ఈ బెయిల్ కి ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకూడదని తాము హైకోర్టుకు వెళ్తాము, అప్పీల్కి వెళ్లేంత వరకు ఈ తీర్పును సస్పెండ్ చేయాలని ఈడీ తరపున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సో ఆ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు మార్గం సుగమమైంది. సో నిజానికి అప్పీల్కి వెళ్లే సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తారు, కానీ ఇక్కడ మాత్రం న్యాయమూర్తి వెకేషన్ జడ్జి ప్రస్తుతం ఉన్నారు. సో ఆ వెకేషన్ జడ్జి బెంచ్ న్యాయ బిందు ఈ తీర్పు వెలువరించారు. ఈడీ అప్పీల్ తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ గత మార్చిలో ఆయన అరెస్ట్ అయ్యారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఎన్నికల ప్రచారం కోసం ఇచ్చింది. మధ్యంతర బెయిల్ 3 వారాల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఈ నెల 1వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైల్లో లొంగిపోయినటువంటి పరిస్థితి. సో ఆయన మళ్ళీ న్యాయ పోరాటం మొదలుపెట్టారు. నిన్నటి నుంచి ఆయన కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగాయి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసులో పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి పాత్ర పైన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాది మాత్రం వీరి వద్ద కేవలం వాంగ్మూలాలే ఉన్నాయి తప్ప అరవింద్ కేజ్రీవాల్ పైన ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేవు, ఎలాంటి రికార్డ్స్ లేవు. కేవలం కొద్దిమంది వ్యక్తుల వాంగ్మూలాలను ఆధారం చేసుకొని ఢిల్లీ సీఎం ను జైల్లో పెట్టారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కనీసం ఆయన ఫోన్ పాస్వర్డ్స్ కూడా ఇవ్వకుండా విచారణకు సహకరించడం లేదు. కాబట్టి ఈ అంశం ద్వారా ఆయన విచారణకు సహకరించడం లేదు అనేటువంటి ఏకైక కారణంతో బెయిల్ ను తిరస్కరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు ఈడీ చేసినటువంటి వాదనతో ఏకీభవించలేదు. ఇప్పటికే కేజ్రీవాల్ కొంతకాలం జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వెంకటేష్, ఒక్క విషయం చెప్పండి, మధ్యంతర బెయిల్ ఒకసారి, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చిన పరిస్థితి కేజ్రీవాల్ కవిత ఏమన్నా హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ కేసులో ప్రధాన లబ్ధిదారుగా భావిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో ఆమెకు కూడా దీని ఇంపార్టెన్స్, దీని యొక్క ఎఫెక్ట్ ఆమె బెయిల్ పైన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆమె బెయిల్ పిటిషన్ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది. ఆ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ప్రస్తుతం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాబట్టి తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కు ఉపశమనం లభించిన నేపథ్యంలో కవిత కూడా బెయిల్ వస్తుందనేటువంటి ఒక ఆశాభావం మాత్రం వారి అనుచరుల్లో మాత్రం కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.